Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So here we are discussing the MCQs of December 19th. So then have a look at this particular first and foremost question. According to WADA's, WADA, WADA's 2024 testing figures report, who has committed the highest number of anti-doping rules violations? So let me say something about this WADA, World Anti-Doping Agency. యాంటీ డోపింగ్ ఏజెన్సీ మనకి అలాగే ఇండియాలో మనకి ఇండియన్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఉందన్నమాట. అంటే జనరల్గా ఏం చేస్తుందంటే ఇది స్పోర్ట్స్ ఈవెంట్స్లో మనకి ఎవరెవరైతే డోపింగ్కి అంటే మనకి కొన్ని బ్యాండ్ క్వాంటిటీ మాలిక్యూల్స్ ఆఫ్ డ్రగ్స్ తీసుకొని వీటిలో పార్టిసిపేట్ చేసి విన్ అవుతూ ఉంటారో వాళ్ళని చెక్ చేస్తూ ఉంటుందంట. యాంటీ డోపింగ్ యాక్ట్ కాంటాక్ట్స్ని టర్న్ చేస్తూ ఉంటుంది. That is the World Anti-Doping Agency. Then its headquarters located at Montreal anamata. Montreal is Canada. మనకి ఐసిఏఐతో పాటు మనకి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఇన్స్టిట్యూషన్తో పాటు లైక్ మనకి ఇది కూడా ఐసిఏఐ కూడా మనకి మాంట్రియాల్లోనే ఉందన్నమాట. మాంట్రియాల్లోనే ఉంది. సో దట్స్ అ కాంటెక్స్ట్ వాడా. So which was officially established in 1999 anamata. 1999. So then specifically at a special context lo anamata, Montreal lo registered seat in Lausanne. దీనికి ఇది with its registered seat. దీని registered seat ఎక్కడ ఉంటుందంటే registered seat which is located in Lausanne, Switzerland anamata. So then WADA coordinates the global fight against doping sports, maintaining its main operational base in Montreal and regional offices anamata. So registered seat అని అడిగాడు అని అంటే దట్ ఈస్ లాజెన్లో ఉంది. బట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి దెన్ ఇట్స్ లొకేటెడ్ ఇన్ మాంట్రియాల్, కెనడా. సో దట్ ఇస్ అ కాంటెక్స్ట్. ఇంకా చాలా ఉన్నాయి కీ లొకేషన్స్లో. కేప్ టౌన్ ఉంది, మాంటివీడియో ఉంది, టోక్యో ఉంది, వార్సా ఉంది. ఇలా ప్రెసిడెన్షియల్ ఆఫీసెస్ చాలా ఉన్నాయి అనమాట. దట్స్ అ పార్ట్. దీని ఫంక్షన్ ఏంటి అని అంటే దెన్ ఇట్స్ కంట్రోలింగ్ దెన్ యాంటీ డోపింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడం దీని మెయిన్ ఫంక్షన్ అనమాట. సో అలాగే మనకి ఇండియన్ కాంటెక్స్లో వచ్చినప్పటికీ ఇండియాలో డోపింగ్ ఏజెన్సీ కూడా మనకి ఇండియన్ కాంటెక్స్లో డోపింగ్ ఏజెన్సీ ఉంది. సో మనం ఏమంటామంటే దాన్ని అక్కడ వాడా కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి దెన్ ఇండియన్ కాంటెక్స్లో ఐఏడిఏ అంటాం, ఇండియన్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఆర్ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీగా దాన్ని పిలవడం జరుగుతుంది అనమాట. సో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, డోపింగ్ని నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా అంటారు. ఇండియాకి వచ్చేటప్పటికి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. దిస్ ఇస్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ అనమాట. న్యూఢిల్లీలో మనకి హెడ్ క్వార్టర్స్ ఉంది ఇది. సో దాన్ని ఇక్కడ చైర్మన్ ఎవరు ఉంటారంటే దీనికి వచ్చేటప్పటికి మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటారు అనమాట. మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ దీనికి చైర్మన్గా ఉంటారు. సో దట్ ఇస్ అ కాంటెక్స్ట్. దీని ఫంక్షన్ ఏంటి అంటే ఇండియాస్ నేషనల్ ఆర్గనైజేషన్, దిస్ ఆర్గనైజేషన్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రమోటింగ్, కోఆర్డినేటింగ్ అండ్ మానిటరింగ్ ద డోపింగ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఇన్ స్పోర్ట్స్ ఇన్ ఆల్ ఫార్మ్స్ అనమాట. ఇక్కడ ఏమడుగుతున్నాడు కాన్సెప్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే మనకి పోస్ట్ చేసిన క్వశ్చన్ ఏంటి అని అంటే అకార్డింగ్ టు వాడాస్ రిపోర్ట్ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీలో టెస్టింగ్ ఫిగర్స్ రిపోర్ట్లో విచ్ కంట్రీ కమిటెడ్ మోర్ అంటున్నాడు. చైనా, రష్యా, ఇండియా, ఫ్రాన్స్ అండ్ కెనడా. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యాంటీ డోపింగ్ రూల్స్ వైలేషన్స్ వచ్చేటప్పటికి గ్లోబల్గా 260 అడ్వర్స్ అనలిటికల్ ఫైండింగ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. So this is the third consecutive year that India has led the list of doping violations. India, this is the third year మనం టాప్ టర్న్లో ఉన్నాం అనమాట ఈ డోపింగ్ ట్యాగ్లో. సో 260 అడ్వర్స్ కేసెస్ ఫైల్ అయ్యాయి. 260 అడ్వర్స్ అనలిటికల్ ఫైండింగ్స్ దెన్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ వన్.
సో లైక్ దెన్ దట్ ఈస్ ద కాంటెక్స్ట్ అనమాట, దట్ ఇస్ అ పార్ట్. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. What position or which position has India secured among the world's makhana producing countries? Makhana producing countries లో ఇండియా పొజిషన్ ఏంటి అని అంటున్నాడు. సో దెన్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇచ్చాడు. ఇండియా హోల్డ్స్ ద పొజిషన్ యాజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మఖానా. వీటిని ఈ మఖానానే మఖానా కదా, మఖానా, దీన్ని ఫాక్స్ నట్స్ అంటారు వీటిని. దీస్ ఆర్ కాల్డ్ ఫాక్స్ నట్స్. సో ఈ ఫూల్ మఖానా అంటాం అనమాట. సో ఫూల్ మఖానా తామర గింజల నుంచి వస్తాయి అనమాట. ఇవి లోటస్ ఫ్లవర్స్ నుంచి వస్తాయి. సో దెన్ ఇండియా ఈజ్ కంట్రిబ్యూటింగ్ అరౌండ్ 80%, ప్రొడ్యూసింగ్ 80% ఆఫ్ ద గ్లోబల్ సప్లై. అండ్ విత్ బిహార్ ఎలోన్ అకౌంటింగ్ 85%. మొత్తం గ్లోబల్ 80% ఇండియా ప్రొడ్యూస్ చేస్తుంటే ఇండియాలో 85% ఓన్లీ బీహార్ నుంచి అనమాట. So India's total output making it the dominant force in the makhana cultivation and the trade. What is that? Bihar. So ఇక్కడ ఏ పట్టణంలో ఉంది అని అంటున్నాడు, మనకి ఏ పొజిషన్లో ఉంది అన్నాడు కదా, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మఖానా. సో దాని ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. సో బీహార్, ఇండియా డామినేట్స్ ద వరల్డ్ మఖానా మార్కెట్, సప్లయింగ్ మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ డిమాండ్. అండ్ దీన్నే ఎనర్జీ ఫుడ్ అని కూడా అంటారు. సో వెరీ స్పెషల్ ఫుడ్, సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. సో ద స్టేట్ ఆఫ్ బీహార్ ఈజ్ పవర్ హౌస్, ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్స్ లైక్ మనకి దర్భంగా ఒకటి, దర్భంగా చాలా ఫేమస్ వన్ అనమాట. ఇక్కడే ఎక్కువ మఖానా ప్రొడ్యూస్ అవుతుంది. దర్భంగా దిస్ విచ్ హోస్ట్ ద ఐసిఏఆర్, మనకి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఐసిఏఆర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ, నేషనల్ రీసెర్చ్ సెంటర్. దెన్ ఆన్ మఖానా, ఐసిఆర్ నేషనల్ రీసెర్చ్ మఖానా సెంటర్ ఉంది. అదేంటి అంటే దర్భంగా ఆఫ్ బిహార్. సో ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ వచ్చేటప్పటికి ది సెక్టార్ ఈజ్ క్రూషియల్ ఫర్ లైవ్లీహుడ్స్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ ఫిషర్మెన్ విత్ ద గ్రోయింగ్ గ్లోబల్ డిమాండ్ ఫర్ దిస్ న్యూట్రిషియస్ సూపర్ ఫుడ్. సో దిస్ ఇస్ కాల్డ్ సూపర్ ఫుడ్ అంట, సూపర్ ఫుడ్. దట్స్ అ పాయింట్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. PM Modi received 29th highest award of which country అంటాడు. డ్యూరింగ్ ద 3 నేషన్ టూర్ కదా, 3 నేషన్ టూర్లో, డ్యూరింగ్ 3 నేషన్ టూర్ సౌదీ ఇచ్చాడు, ఒమన్ ఇచ్చాడు, యుఏఈ, జార్డన్ అండ్ ఈజిప్ట్, ఈ కంట్రీస్ ఇచ్చాడు. సో దెన్ ద పిఎం మోడీ రిసీవ్డ్ ద హైయెస్ట్ నేషనల్ అవార్డ్ ఫ్రమ్ ఒమన్. 29th ఒమన్ అనమాట, ఒమన్. అండ్ దాంతోపాటు ఇథియోపియా కూడా ఇవ్వడం జరిగింది. ఒమన్ అండ్ ఇథియోపియా, ఈ రెండు కంట్రీస్ రీసెంట్గా మనకి వాళ్ళ బెస్ట్ సివిలియన్ అవార్డుని ఇచ్చిన కంట్రీస్ అనమాట. ఎవరికి? మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి. సో దెన్ 3 నేషన్ విజిట్లో, దెన్ టూర్లో హీ రిసీవ్డ్ దిస్ పర్టికులర్ స్పెషల్ టర్న్ అనమాట. అండ్ దెన్ ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఒమన్, ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఒమన్ by the Sultan Haytham bin Tariq Al Said anamata. And PM Modi was on a 2-day visit to the Oman, the final leg of his 3 nation tour, which also included ఈ 3 నేషన్ టూర్లో ఏమేమి కంట్రీస్ విజిట్ చేశారంటే, 1 ఒమన్, జోర్డన్ అండ్ ఇథియోపియా. దీస్ 3 countries then visited anamata. So like here like the visit to the woman coincides with the woman visit, ఒక స్పెషాలిటీ కూడా ఉంది. woman visit coincides with the 70th anniversary of 70th anniversary of establishment of diplomatic relations బిట్వీన్ 2 కంట్రీస్ అనమాట. ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యి ఈ 2 కంట్రీస్ మధ్య 70 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ విజిట్కి చాలా ఇంపార్టెన్స్ కూడా వచ్చిందనమాట. దట్స్ అ పార్ట్. 29th హైయెస్ట్ అవార్డ్ ఆనర్, దట్ ఈస్ ఒమన్. సో దెన్ పిఎం మోడీ వాజ్ ఆన్ 2-day విజిట్ టు ద ఒమన్. 2 days ఒమన్, తర్వాత 1 dayలో అక్కడ 3 day నేషన్ టూర్ అనమాట ఇది.
సో ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఉమెన్, దస్ ఇంపార్టెంట్ వన్, ఉమెన్ ఇచ్చిన టైటిల్ అనమాట. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అల్ సైద్. దట్స్ ద కాంటెక్స్ట్. సో ద ఫైనల్ లెగ్ ఆఫ్ ద 3 నేషన్ టూర్, ఈ 3 నేషన్ టూర్లో ఫైనల్గా విజిట్ చేసింది ఉమెన్ అనమాట. ఫైనల్ విజిట్ ఉమెన్ కాబట్టి 29th వన్ అనమాట. 29th వన్, దట్ ఇస్ అ పార్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇన్ విచ్ కంట్రీ డిడ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ పే ట్రిబ్యూట్ ఎట్ ద అద్వా విక్టరీ మెమోరియల్? అద్వా విక్టరీ మెమోరియల్. సో దెన్ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ? జోర్డానా, ఈజిప్ట్, ఓమన్నా, ఇథియోపియానా, యుఏఈనా? ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పెయిడ్ ట్రిబ్యూట్ టు ద ఇథియోపియన్ బ్రేవ్ హార్ట్ ఎట్ ద అద్వా విక్టరీ మెమోరియల్ ఇన్ అడిస్ అబాబా అనమాట. ఇది ఎక్కడ ఉంది అంటే అడిస్ అబాబా ఫర్ ఇథియోపియా. సో దెన్ ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్ వన్. ముందు దానికి ఆన్సర్ హోల్డ్ చేసామా? ముందు దానికి ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్ వన్ కదా. ఆన్సర్ బి కరెక్ట్ వన్. దాని ముందుది కూడా ఆన్సర్ టర్న్ చేయలేదు, ఆన్సర్ ఏ ఇక్కడ ఇచ్చాం. సో దట్ ఈస్ అ కాంటెక్స్ట్ అనమాట ఇక్కడ. అద్వా వార్ విక్టరీ మెమోరియల్. సో దెన్ ఎక్కడది? ఇథియోపియాలో అనమాట. ద హోమేజ్ ఫాలోడ్ డే ఆఫ్టర్ పిఎం మోడీ వాజ్ కన్ఫర్డ్ ఇథియోపియాస్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ బై ద ప్రైమ్ మినిస్టర్. అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఇథియోపియా ప్రైమ్ మినిస్టర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ అబీ అహ్మద్ అనమాట. అబీ అహ్మద్ ఏఏ అంటారు ఇతన్ని. ఫర్ స్ట్రెంథనింగ్ ఇండియా ఇథియోపియా టైస్ అండ్ హిజ్ గ్లోబల్ లీడర్షిప్ పిఎం మోడీ రిసీవ్డ్ దిస్ ఆనర్ అనమాట. ఇక్కడ వీళ్ళ బెస్ట్ సివిలియన్ ఆర్డర్ టాప్ ఆనర్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఆ సందర్భంగా ఇథియోపియా పార్లమెంట్ని అడ్రస్ చేయడం కూడా జరిగింది. అండర్లైనింగ్ ద ఇండియాస్ ఎక్స్పాండింగ్ ఎంగేజ్మెంట్ విత్ ద ఆఫ్రికా అండ్ గ్లోబల్ సౌత్కి ఇండియా ఇస్తున్న ఇంపార్టెన్స్ని, తర్వాత ఇథియోపియా ఆఫ్రికాకి ఇస్తున్న ఇంపార్టెన్స్ గురించి హైలైట్ చేయడం జరిగింది. అబీ అహ్మద్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇథియోపియా. That is the context here. So what is the answer? Answer D is the correct one. Moving to the next one. International Migrants Day was observed in International Migrants Day 15, 16, 17, 18, 19 ఇచ్చాడు. That is absolutely December 18th. Answer D is the correct one. So reaffirming the need for the safer, more inclusive and fairer migration systems in a rapidly changing world. Despite its proven benefits, migration remains poorly understood and system often lack the investments, partnerships and evidence needed to respond to the present realities. So then this year theme for this particular one, the Migrants Day, that is a migrate story. Migrate story. Cultures and development. So which highlights how human mobility drives the growth, enriches the societies and helps the communities connect, adapt and support one another అనేది హైలైట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. సో దెన్ సో ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. Migrants Day. Who became the first women officer to graduate in the 93rd year history of the Indian Military Academy? Then ఏమేమి ఇచ్చాడు ఆప్షన్స్? రూపా బయ్యర్, సాయి జాదవ్, కోన్జిన్ ఆంగ్మో, ఆస్థా పూనియా పునీద్ అండ్ రూపా పూనియా ఇచ్చాడు. సాయి జాదవ్ then became the first women officer in the history of 93-year history of Indian Military Academy. Indian Military Academy లో ఫస్ట్ విమెన్ ఆఫీసర్ అనమాట. ఈ 93 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కాంటెక్స్ట్లో అనమాట. టు గ్రాడ్యుయేట్ అండ్ ద కమిషన్డ్ యాజ్ అ లెఫ్టినెంట్ ఇన్ ద Territorial Army, a major milestone for women in India's armed forces that broke a long-standing male-only tradition. ఉంది కదా, ఈ మేల్ మాత్రమే పనిచేస్తారు ఆర్మీలో అనే అపవాదం ఏదైతే ఉందో
దాన్ని రిఫ్రైన్ చేశారు అనేది కాన్సెప్ట్ అనమాట. హర్ అచీవ్మెంట్ ఇన్ December 2025 మార్క్డ్ అ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ with her joining as a fourth generation military officer following her great grandfather, grandfather and father. Great grandfather, then తర్వాత grandfather, తర్వాత పోతే వాళ్ళ తర్వాత పోతే grandfather and father వీళ్ళందరూ దెన్ ఆర్మీకి సర్వ్ చేసిన వాళ్ళే. ఈవిడ దెన్ షీ బిలాంగ్స్ టు ఫోర్త్ జనరేషన్ అనమాట. సాయి జాదవ్ ఫోర్త్ జనరేషన్ సర్వ్ చేస్తుంది గవర్నమెంట్. వెరీ స్పెషల్ కదా. ద ఫస్ట్ విమెన్ టు పాస్ అవుట్ ఫ్రమ్ ఐఎంఏ నుంచి ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి పాస్ అవుట్ అయిన ఫస్ట్ విమెన్ అనమాట. అకాడమీ ఫౌండ్ చేసింది ఎప్పుడంటే 1932లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి దెన్ ఫస్ట్ విమెన్ వెరీ స్పెషల్ కదా. సో రియల్లీ స్పెషల్. సో దెన్ దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్. అంటే ఇది ఐఎంఏ గ్రాడ్యుయేట్గా ఈవిడ బయటకు వచ్చింది అనమాట. ఫస్ట్ ఫర్ అన్ ఐఎంఏ గ్రాడ్యుయేట్ లెఫ్టినెంట్, అనదర్ ఫస్ట్ ఫర్ అన్ ఐఎంఏ గ్రాడ్యుయేట్. She comes from a military family with her father also serving the territorial army అనుకున్నాం కదా. అచీవ్డ్ దిస్ హిస్టారిక్ ఫీట్ ఇన్ late 2025 డిసెంబర్లో ఈ ఫీట్ని ఆవిడ టర్న్ చేయడం జరిగింది. దాన్ని ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అనమాట. మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, వెరీ స్పెషల్గా తీసుకోవాలి. సో హిస్టరీ అన్నట్టుగా ఫస్ట్ విమెన్ కదా అప్పటి టర్న్లో. దట్స్ అ పార్ట్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. వేర్ డిడ్ ద ఇండియన్ నేవీ కమిషన్ ద ఫస్ట్ ఇండిజినస్లీ డిజైన్డ్ diving support craft, that is the DSC-A20? Kerala, Goa, Andhra Pradesh, Odisha, Maharashtra. The Indian Navy commissioned the first indigenously designed what is that? Support craft, diving support craft. డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ డిఎస్సి కదా. డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ A20 అట్ ద నావల్ బేస్ ఇన్ కొచ్చి అనమాట. కొచ్చి, కేరళ. సో ఇంపార్టెంట్ వన్. ఇలాంటి వాటిని టచ్ చేస్తాడు. ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్ December 16th అనమాట. December 16th దీన్ని టర్న్ చేయడం జరిగింది. అండ్ మార్కింగ్ అ సిగ్నిఫికెంట్ స్టెప్ ఇన్ ఇండియాస్ మ్యారిటైమ్ సెల్ఫ్ రిలయన్స్ ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్. అండ్ ద క్యాటమారన్ హల్ వెజల్ built the Titaghar Rail System Limited will enhance the underwater repair, inspection and diving missions under the Southern Naval Command. ఈ పాయింట్ అక్కర్లేదు, బట్ మనకి వాట్ అని తెలిస్తే చాలు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ డిజైన్డ్ అండ్ బిల్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇలా బిల్డ్ చేయడం, ఈ మోడల్ బిల్డ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. దిస్ ఇస్ స్పెషాలిటీ. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. హూ వాజ్ లేట్ రామ్వంజీ సుతార్? రామ్వంజీ సుతార్ ఎవరో అని అడుగుతున్నాడు. సైంటిస్టా, పొలిటీషియనా, యాక్టరా, స్కల్ప్చరా, స్పోర్ట్స్ పర్సనా? రామ్వంజీ సుతార్ వాజ్ అ లెజెండరీ ఇండియన్ స్కల్ప్చర్. స్కల్ప్చర్ అంటే మనకి శిల్పి అనమాట. శిల్పులు అంటారు కదా, శిల్పాలను చిత్రించేవాడు అనమాట. రాయి, స్టోన్ స్కల్ప్చర్స్ వీటిని హోల్డ్ చేస్తారు కదా. ఫేమస్ ఫర్ డిజైనింగ్ ద వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ. He is very famous for designing world's tallest statue. What is that? The Statue of Unity. The Statue of Unity ni then మన వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఉంది కదా మనకి గుజరాత్లో. దాన్ని డిజైన్ చేసింది ఈ పర్సన్ అనమాట. ఎవరు? రామ్వంజీ సుతార్. సో దెన్ స్కల్ప్చర్ కరెక్ట్ వన్ కదా. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో దెన్ మెనీ అదర్ ఐకానిక్ పబ్లిక్ మాన్యుమెంట్స్ అక్రాస్ ఇండియా. సో దెన్ వెరీ స్పెషల్ వన్ అనమాట. అంతేకాకుండా స్టాచ్యూ మ్యాన్, తర్వాత అండ్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ లైక్ ఇన్ని స్టాచ్యూ మ్యాన్ అని కూడా పిలుస్తారు. షార్ట్ నేమ్ అవుతుంది, స్టాచ్యూ మ్యాన్ అంటారు. ఇతని సోబెరిక్ అనమాట. And then prestigious awards like Padma Bhushan వచ్చింది ఇతనికి. He was known for his realistic bronze and stone sculptures of the national figures. Passing away at 100. He passed away 100 years ki then చనిపోవడం జరిగింది. Then passed away and leaving a monumental artistic legacy. మాస్టర్ స్కల్ప్చర్గా ఇతన్ని పేర్కొంటారు అనమాట. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వెరీ స్పెషల్ టర్న్ అనమాట అది. ఎందుకంటే 182 మీటర్ స్టాచ్యూ కదా అది. 182 మీటర్ స్టాచ్యూ, దాని వెరీ స్పెషల్ వన్ అది.
తర్వాత క్రియేటెడ్ ఓవర్ 50 లార్జ్ స్కేల్ పబ్లిక్ స్కల్ప్చర్స్ ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. స్టాచ్యూస్ ఆఫ్ మహాత్మా గాంధీ, ఛత్రపతి శివాజీ ఆన్ పార్లమెంట్ ప్రెమిసెస్. తర్వాత పోతే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మనకి ఇది ఒకటి. తర్వాత పద్మశ్రీ, పద్మభూషణ్ ఈ అవార్డ్స్ కూడా అతనికి టర్న్ చేయడం జరిగింది. హీ బిలాంగ్స్ టు మహారాష్ట్ర అనమాట. మహారాష్ట్రేరియన్. హీ స్టడీడ్ అట్ ముంబైజ్ కాలేజ్ అనమాట. వెరీ స్పెషల్ పర్సన్. తర్వాత డ్రూ ఇన్స్పిరేషన్. ఇతని ఇన్స్పిరేషన్ అంతా ఏదని చెప్పేవాళ్ళు అంటే, మీకు ఇన్స్పిరేషన్ ఏది ఈ స్కల్ప్చర్కి వీటికి అని అంటే, దెన్ హీ యూస్ టు సే అజంతా అండ్ ఎల్లోరా. వాటిని చూస్తూనే నేను పెరిగాను కాబట్టి నాకు అవే దెన్ ఇన్స్పిరేషన్ అని చెప్తాడు. ఎల్లోరా, అజంతా అండ్ ఎల్లోరా అనమాట. స్కల్ప్చర్ ఎక్స్ట్రాడినరీ స్కల్ప్చర్స్ కదా అవి. సో అలాగే ఇక్కడ మనకి ఇంకొక పర్సన్ ఉన్నారనమాట. ఈయన స్టాచ్యూ మ్యాన్ ఆఫ్ ఇండియా అయితే, శాండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఒక పర్సన్ అంటారు. శాండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈ సందర్భంలోనే మనం దెన్ అతను కూడా టర్న్ చేసుకోవాలి. అంటే శాండ్కి సంబంధించి స్కల్ప్చర్స్, ఇసుకలో దెన్ ఇతను ఈ స్కల్ప్చర్ని టర్న్ చేస్తూ ఉంటాడు అండి. ఇసుకని మౌల్డ్ చేసి చిత్రాలుగా టర్న్ చేస్తూ ఉంటాడు. శాండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. సో వెరీ స్పెషల్ పర్సన్. ఐ లెట్ మీ రైట్ హియర్. శాండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. శాండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ సుదర్శన్ పట్నాయక్. సుదర్శన్ పట్నాయక్. ఈ శాండ్కి రిలేటెడ్ స్కల్ప్చర్స్కి వాటికి చాలా వెరీ స్పెషల్ పర్సన్గా చెప్తారు. వెరీ స్పెషల్గా చెప్తారనమాట. సో దన్న ఇలాగా చాలా ఉన్నాయన్నమాట మనకి. ఇప్పుడు మనం 2 చూసాం కదా. అలాగే మనకి ఇంకొక ఆయన ఉన్నారు. ఇప్పుడు మనం చూసింది స్టాచ్యూ మ్యాన్ ఆఫ్ స్టాచ్యూ కదా. మ్యాన్ ఆఫ్ స్టాచ్యూ వచ్చేటప్పటికి దెన్ హీఈస్ ద పర్సన్ రామ్ వంజీ సుతార్. అలాగే మనకి టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే, టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఆయన టాయిలెట్కి ఎక్కువసారి వెళ్తారని కాదు. కాంటెక్స్ట్ ఏంటి అంటే, మనకి సులభ్ కాంప్లెక్స్ అనే కాన్సెప్ట్ని పట్టుకొచ్చిన పర్సన్ ఒక ఆయన ఉన్నారు. ఆయన టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. దట్ ఈస్ బిందేశ్వర్ పాఠక్. డాక్టర్ బిందేశ్వర్ పాఠక్. ఈజ్ కాల్డ్ ద టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మ్యాన్ ఆఫ్ స్టాచ్యూ రామ్ వంజీ సుతార్. శాండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా సుదర్శన్ పట్నాయక్. దట్ ఈస్ అ పార్ట్. మనకి ఈ సులభ్ కాంప్లెక్స్ ఉంది కదా, సులభ్ కాంప్లెక్స్ అనే కాన్సెప్ట్ని పట్టుకొచ్చింది ఈయన అనమాట. దట్ ఈస్ బిందేశ్వర్ పాఠక్. ఈయన చనిపోయారు. ఈయన వెరీ స్పెషల్ పర్సన్ అనమాట. సో సులభ్ ఇంటర్నేషనల్ అనే కాన్సెప్ట్ని ఈయన 1970లోనే ఇంట్రడ్యూస్ చేశారు. సులభ్ ఇంటర్నేషనల్ అంటే మనకి పే చేసి టాయిలెట్కి యూజ్ చేస్తారు కదా, ఆ కాన్సెప్ట్ అనమాట. సో దెన్ పబ్లిక్ టాయిలెట్స్ అండ్ శానిటేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన పర్సన్గా చెప్తారు. వెరీ స్పెషల్ పర్సన్. టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. There's a part. Moving to the next one. ఇవి కొన్ని ఇంపార్టెంట్ స్పెషల్ థింగ్స్ మనం అబ్జర్వ్ చేసి. Moving to the next one. Hansi has recently become the 23rd district of the state. Hansi ఎక్కడిది అని అడుగుతున్నాడు. సో స్టేట్స్ ఇచ్చాడు ఇక్కడ. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. Hansi has officially become the హర్యానాస్ 23rd స్టేట్ అనమాట. హర్యానా ఖచ్చితంగా అడుగుతాడు. స్టేట్ లెవెల్ ఇంపార్టెన్స్లో అడుగుతాడు. హన్సీ దెన్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద హిసార్ డిస్ట్రిక్ట్ అనమాట. హన్సీ ఫ్రమ్ హిసార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హర్యానా. అన్ని హెచ్చే ఉన్నాయి చూడండి. హర్యానా, హిసార్, హన్సీ. హన్సీ అనేది డిస్ట్రిక్ట్ నేము. దెన్ అంతకుముందు ఎక్కడ ఉండేదంటే హిసార్ డిస్ట్రిక్ట్లో ఉండేది. ఎక్కడ? హర్యానా అనమాట. దట్స్ పార్ట్. దాన్ని విడిగా డిస్ట్రిక్ట్గా మూవ్ చేయడం జరిగిందనమాట. So there is a context. Haryana government officially declared this Hansi as the new district, making it the 23rd district of the state, and the decision came into effect following the issuance of the official government notification ni announce cheyadam kuda jarigindi. That is Haryana. So what is the answer here? Answer B is the correct. Moving to the next one. Who won the Tennis Premier League 2025 title? So then SG Pipers Bengaluru, Hyderabad Strikers, GS Delhi Aces, Chennai Smashers, Bangalore Strikers. So ఇది 7th season అనమాట. 7th season of the టెన్నిస్ ప్రీమియర్ లీగ్. అన్ని ప్రీమియర్ లీగ్ కదా. క్రికెట్ ప్రీమియర్ లీగ్, కబడ్డీ ప్రీమియర్ లీగ్, టెన్నిస్ ప్రీమియర్ లీగ్. Engaged in a high stakes grand finale where GS Delhi Aces then emerged as the victorious clinch its maiden title. ఇది ఫస్ట్ టైటిల్ అనమాట.
మేడ్ ఇన్ టైటిల్ అట్ ద గుజరాత్ యూనివర్సిటీ టెన్నిస్ స్టేడియం. ఎక్కడ జరిగింది ఈవెంట్ అంటే అట్ గుజరాత్ స్టేడియం. Gujarat Stadium. There's a part. So answer C is the correct one. So then these are the current affairs for the day. Then we'll discuss some more current affairs concepts in the coming session. Okay. Thank you.